నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు బయట నిద్రిస్తున్న వ్యక్తిపై కంటైనర్ బోల్తపడింది. అదుపు తప్పి పల్టీ కొట్టింది. వేములపల్లి మండలం బుగ్గవానిగూడెంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పోలేబోయిన వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. నార్కట్పల్లి అద్దంకి రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కంటైనర్ ఆ తర్వాత ఇంటిపైకి దూసుకెళ్లింది. అక్కడ ఆరు బయట నిద్రిస్తున్న వెంకన్నపై బోల్తా పడింది. కంటైనర్ కింద మృతదేహం నుజ్జునుజ్జైంది. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు బయట నిద్రిస్తున్న వ్యక్తిపై కంటైనర్ బోల్త పడింది. అదుపు తప్పి పల్టీ కొట్టింది. వేములపల్లి మండలం బుగ్గవానిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పోలేబోయిన వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. నార్కట్పల్లి అద్దంకి రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కంటైనర్ ఆ తర్వాత ఇంటిపైకి దూసుకెళ్లింది. అక్కడ ఆరు బయట నిద్రిస్తున్న వెంకన్నపై బోల్తా పడింది. కంటైనర్ కింద మృతదేహం నుజ్జునుజ్జైంది. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, అద్దంకి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద ఒక కంటైనర్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదే వేగంతో కూడా ఒక ఇంట్లోకి కూడా దూసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంటి ఆరు బయట నిద్రిస్తున్నటువంటి వెంకన్న స్పాట్ లోనే చనిపోయాడు. అయితే ప్రమాద దాటికి టైర్లు అంటే కంటైనర్ టైర్ల కింద వెంకన్న మృతదేహం కూడా నుజ్జైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసుకుంటే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కసారిగా ప్రమాదం జరిగిన ఆ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేకుంటే ఇంకేమైనా అంటే బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే కంటైనర్ సంబంధించిన డ్రైవర్ ని పోలీసులు అదుపులో తీసుకొని కూడా విచారణ చేపడతా ఉన్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందించిన అప్డేట్స్.